హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, మాకైతే రేపు పెద్ద స్నో స్టార్మ్ వస్తదంట సండే నైట్. సో, అందుకని చెప్పేసి మేము ముందుగుండాను వీకెండ్ గదా అని చెప్పేసి ఇలా రెస్టారెంట్‌కొచ్చాము. ఫస్ట్ అయితే నేను టోఫు సూప్ తిన్నాను ఫ్రెండ్స్. టోఫు సూప్ ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే -6, -7 టెంపరేచర్స్‌లో ఇలా వేడివేడిగా బ్రోకలీ, కార్న్ అలాంటివి తింటే చాలా హెల్త్‌కి మంచిది. అలాంటి బ్రాత్స్ తింటే మంచిది. సో, తర్వాత మేము చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. స్పైసీగా చేపించుకున్నాము. సూపర్ యమ్మీగా ఉంది. చాలా బాగుంది విత్ ఎక్స్ట్రా ఎగ్. తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ రెడ్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము. రెడ్ కర్రీతో వాళ్ళు స్టిక్కీ రైస్ ఇస్తారు. స్టిక్కీ రైస్ అంటే మన ఇండియన్ రైస్‌లా కాదు, చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, రెడ్ కర్రీ ఎందుకంటే నాకిష్టం, కోకోనట్ మిల్క్ వేస్తారు కదా! అందుకే నాకిష్టం. అంతేకాదు అందులో రకరకాల వెజిటబుల్స్ ఏస్తారు. క్యారెట్స్, ఇంకా క్యాప్సికమ్, బీన్స్, ఇంకా వంకాయలు మెయిన్ హైలైట్. చాలా చాలా బావుంటాయి. అందులో వంకాయలంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉంటదంటే స్వీట్‌గా, స్పైసీగా ఉంటది కర్రీ. అందుకు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా?